2 రోజులు 3 రోజులు కాదు, యథావిధిగా వ్యూహాల మీద వ్యూహాలు పన్నుతూనే ఉన్నాడు. అది బెడుసు కొడుతూనే ఉన్నాయి. వాస్తవానికి అమరావతి రైతులు వచ్చేసి మావిగానే బెస్ట్ అని చెప్పేసి అన్నాడు. కానీ వాస్తవానికి వాళ్ళు ఎవరు, ఆ రైతులు ఎవరు అనే దానిపైన మనం చూసాం. మరొక రైతు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మరుసటి రోజు అమరావతికి భూములు ఇచ్చేశాడు. ఇలాంటి వారు కొంతమంది అయితే మెగా డిఎస్సికి సంబంధించి ర్యాంకులు రాలేదు, ర్యాంకులు వచ్చినా సరే మాకు ఉద్యోగాలు రాలేదన్న వాళ్ళు కొంతమంది. సో ఎలా చూడాలి ఈ వ్యూహాలను అంటే ఏం చెప్తారు? ఇది వ్యూహం ఏముంది ఇందులో? ఈ చిల్లపెంకు వ్యూహాలతోటి ఏమవుతుంది? దీన్ని వ్యూహం అనరు, అతి తెలివి అంటారు. ఓకే, అతి తెలివితేటలు ఎట్లా కొట్ల ఏదో ఒక విధంగా గవర్నమెంట్ మీద తప్పుడు ప్రచారం చేయాలి, బురద చల్లాలి, గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ కూడా ఇరకాటంలో పెట్టి తన రాజకీయం కొనసాగించుకోవాలి అని తప్పుడు ప్రచారం. వ్యూహం అనరు. వ్యూహం అంటే ఏంటి అంటే వాస్తవాల ఆధారంగా వేసే రాజకీయ ఎత్తుగడని వ్యూహం అంటారు. అది వైసీపీకి ఎలానో లేదు. ఆ జగన్మోహన్ రెడ్డికి అసలు వైసీపీకి ఈయనే కదా దిక్కు మొక్కు. జగన్మోహన్ రెడ్డి జాతకంలోనే లేదు అటువంటివి. వ్యూహం అంటే వాస్తవాలని సమీకరించుకొని ఆ వాస్తవాల ఆధారంగా మనం ఒక స్ట్రాటజీ వేస్తే, ఆ స్ట్రాటజీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఏదైనా జరుగుతుంది. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథలు. అంతకు ముందర ఈ పింక్ డైమండ్, గింక్ డైమండ్ అని చెప్పింది అదే వ్యూహం. అప్పట్లో పెద్ద వ్యూహం ఇదే, పింక్ డైమండ్ వ్యూహం. ఆ తర్వాత బాబాయ్ మనమే వేసేసాము, నారాసుర రక్త చరిత్ర అని పెట్టాం, అదొక పెద్ద వ్యూహం. ఆ తర్వాత తీసుకొచ్చి కోడికత్తి డ్రామా అవన్నీ అయినాయి కదా. ఆ తర్వాత గులకరాయి, ఆ గులకరాయి ఇప్పటికీ డిటెక్ట్ కాల, ఎతుకుతూనే ఉన్నారు పోలీసులు పాపం. అంటే వ్యూహం అంటే జగన్మోహన్ రెడ్డి వేసే వ్యూహాలు ఎట్టుంటాయి. ఆ మెగా డిఎస్సి గురించి పడరాని పాట్లు పడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేదు అనేది గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకు రాలేదు అనేది అసలు ఏ ప్రభుత్వం కూడా ఇంత ఎక్సర్సైజ్ చేయదు. పిచ్చోళ్ళు ఏదో అనుకుంటున్నారని వదిలేస్తారు. కానీ ఇది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాబట్టి వీళ్ళు కేస్ బై కేస్ ఎందుకు రాలేదో వాళ్ళు చెప్తూ ఉన్నారు. లిస్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ లిస్ట్ ఇచ్చింది. కావాలంటే నేను మీకు కూడా పంపిస్తా. గవర్నమెంట్ లిస్ట్ ఇచ్చి ఇదిగో బలానా నాగవేణి అంకాని, విశాఖపట్నం, సోషల్ స్టడీస్, ఏమో మెరిట్ ర్యాంకు 146. ఇక్కడ ఉన్న 7 బీసీఏ పోస్టుల్లో 6 పోస్టులు జనరల్ మెరిట్ కట్ ఆఫ్ 134 తో చివరి 1 పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్ కింద స్పోర్ట్స్ కోటా అభ్యర్థి స్పోర్ట్స్ కోటాకి పోయింది. దాంతో ఈ నాగవేణి అంకానికి రాలేదు. ఎం ఏకాంబరం, చిత్తూరు జిల్లా, సోషల్ స్టడీస్, ఈయన మెరిట్ ర్యాంకు 123. ఇక్కడ అందుబాటులో ఉన్నవి 7 బీసీ-డి పోస్టులలో 5 జనరల్ మెరిట్ కింద కట్ ఆఫ్ 114 భర్తీ అవ్వగా మిగిలిన 2 పోస్టులు హారిజాంటల్ రిజర్వేషన్ దివ్యాంగుల కోటాలో అభ్యర్థులకి దక్కినాయి. ఇట్లా కేస్ బై కేస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరు వెళ్ళారు, వాళ్ళు ఏమేం చెప్పారు, వాళ్ళు చెప్పింది ఎంత అబద్ధం, ఈ జగన్మోహన్ రెడ్డి చిరునవ్వు చిందిస్తూ వాళ్ళవి ఎట్లా విన్నాడు అనేది మొత్తం గవర్నమెంట్ మొత్తం పేరుతో పేర్లు, వాళ్ళ ర్యాంకులు అవి ఇవ్వటమే వీళ్ళని చెప్పటమే కాదు, ఈ నాగవేణి అంకాని గురించి, ఎం ఏకాంబరం గురించి చెప్పటమే కాదు, వీళ్ళ ప్లేసులు అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ కట్ ఆఫ్ ఇది ఎంత, వాళ్ళ ర్యాంక్ ఎంత,
వాళ్ళు ఏ గ్రూపు రిజర్వేషన్, జనరల్ మెరిటా, రిజర్వేషనా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మొత్తం అంతా కూడా ఆ 10 యూనిట్లో వచ్చిన ఉద్యోగాలు ఎవరెవరు పొందారో వాళ్ళ పేర్లు మొత్తం నెంబర్లతో సహా ఇచ్చేశారు. ఇప్పుడు చెప్పు, ఏం చెబుతావు నువ్వు? ఏం చెబుతావు? నువ్వు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ విధ్వంసకర ప్రచారం వల్ల ఏమవుతుందో తెలుసా? ఆల్రెడీ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత అభద్రతకు లోనవుతారో ఒకసారి ఆలోచించు. జగన్మోహన్ రెడ్డి, నీకటి ఉద్యోగం పోయింది, నీకు 11 సీట్లు ఇచ్చి నీ ఉద్యోగం తీసేశారు. ఈ కచ్చ పెట్టి నువ్వు ఉద్యోగాల్లో ఆల్రెడీ చేరి వాళ్ళ జీతం కోసం పని చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో రాజకీయాల్లోకి కొంతమంది వచ్చి సంపాదించుకుంటారు కదా, కొల్లగొడతారు కదా, మొత్తం లక్షల కోట్లు వెనకేసుకుంటారు కదా, దుబాయ్లో పెట్టుబడులు పెడతారు కదా, ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళందరూ కూడా నేను టీచర్ని కావాలి అన్న పట్టుదలతోటి చదివి ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకపోతే నిరాశతో ఎదురు చూసి చివరికి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మొత్తం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడితే ఆ డిఎస్సి నోటిఫికేషన్ని పక్కడబందీగా నారా లోకేష్ జారీ చేస్తే దాని మీద కూడా కేసులు వేశాడు. వీళ్ళందరూ పేరు తరతరకి చెప్పాలా, దాదాపు 250 కేసులు వేశారు. ఆ కేసులన్నీ కోర్టులు కొట్టేసినాయి. ఆ తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ అయింది. 148 రోజుల్లో ఇంత పెద్ద ప్రాసెస్ చేసి ఇంతమందిని 16,000 మందిని రిక్రూట్ చేసి వాళ్ళు మంచిగా బోధిస్తే పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళు ఇంత అద్భుతమైన ఫలితాలు సాధిస్తే 10th క్లాసులో ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా రెచ్చగొట్టడం వీళ్ళందరినీ. నేను మళ్ళీ 3 ఏళ్ళు ఓపిక పట్టండి, నేను ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇస్తా అంటాడు. ఎట్టిస్తావా నువ్వు? ఇస్తే దానికి చెప్పింది ఒక అమ్మాయి చెప్పింది, నేను ఈ వాలంటీర్లు, సెక్రటేరియట్, గ్రామ సచివాలయ అవి రాశాను, నాకు మెరిట్ ఎంతో, నా మార్కులు ఎంత వచ్చినాయో చెప్పలా, నాకు ర్యాంక్ ఎంత వచ్చిందో చెప్పలా, మెరిట్ లిస్టు పెట్టలా, పోస్టులన్నీ ఫిల్ చేసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఒక అమ్మాయి చెప్పింది. అంటే నువ్వు చేసిన పని ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు అధికారంలో ఉండగా నువ్వేం చెప్పావు? నువ్వు మొత్తం అందరినీ, వైసీపీ కార్యకర్తలందరినీ, అర్హత లేని వాడిని, చదువు సంధ్య లేని వాడిని నువ్వు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చావు. అట్లా ఇస్తారనుకుంటున్నావా అందరూ? నువ్వు బురద కచ్చ, నారా లోకేష్ మీద కచ్చ. ఏం సాధిస్తావు నువ్వు? ఏంటి నువ్వు సాధించేది? ఏముంది? ఏమి ఉండదు. బిగ్ జీరో. మొత్తం గవర్నమెంట్ మొత్తం వాళ్ళందరూ మొత్తం సమాచారాన్ని ఇచ్చేశారు. ముందు ఆ పేరుని నాని ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ అంతా వచ్చి అసలు ఎక్కడ వెబ్సైట్లో అన్నీ తీసేశారని చెప్పారు. పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మొత్తం చూసుకోండి, అన్ని వెబ్సైట్లో అన్నీ ఉన్నాయి, ఒక్కటి కూడా తీయరు. ఎందుకు తీస్తారు? దొంగతనం చేసి నీలాంటి వాళ్ళు అయితే మొత్తం చెరిపేస్తారు. దుబాయ్కి డబ్బులు ఎట్లా పంపించారో, మద్యం డబ్బులు, అవన్నీ తెలియకుండా ఉండటానికి నువ్వు అన్ని చెరిపేస్తారు ఆధారాలు. వివేక గారి హత్య కేసులో రక్తం చెరిపేస్తారు, కుట్లేస్తారు. ఇక్కడ మెగా డిఎస్సీలో అటువంటివి ఏమి ఉండవు కదా. అందుకని మొత్తం అన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. సిస్టమేటిక్గా చేస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. Please subscribe to Leo News for more videos.